హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక మా కన్నయ్యకైతే బాగా జ్వరం ఉందన్నమాట. సో ఇంకా ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాం. మాకు ఇక్కడ ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట లిటిల్ స్టార్స్ అని, ఓన్లీ పిల్లలది హాస్పిటల్. ఇంకా వానికి అక్కడే కొంచెం మంచిగా అయిందనమాట. ఇక అక్కడనే చూపిస్తామన్నమాట ఎప్పుడు కూడా కన్నయ్యకి. ఇంకా ఆడికైతే వెళ్తున్నాము ఆటోలో. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఈ వెదర్ మార్పు వల్ల అసలు మొత్తం చల్లగా ఉండడం వల్ల పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అసలు, మాకైతే ఫ్యామిలీకే మొత్తం దగ్గులు జ్వరాలు వచ్చేసినాయి అన్నమాట. పిల్లలందరినీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. అయితే అసలు అనుకోలే మాకు అన్నయ్యకి అటాక్ అవుతుంది ఫీవర్ అని చెప్పేసి. పాపం వాడైతే డల్గా అయిపోయాడు ఒక 4 డేస్ నుంచి. అయితే ఇంక వెళ్ళాలి. నాకైతే టెన్షన్గానే ఉంది, ఎందుకంటే బయట అవి ఇవి జ్వరాలు అని చెప్పి బాగా వస్తున్నాయి కదా. ఇంకేమవుతుంది అనేది కొంచెం టెన్షన్గానే ఉంది నాకైతే. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట. చాలా అసలు పబ్లిక్ చాలామంది ఉంటారు. ఇంకా మా హస్బెండ్ ముందే వెళ్ళి టోకెన్ అయితే తీసుకున్నాడు. ఇంకా మాది నెంబర్ 3 అనమాట. ఇక మా ముందు వాళ్ళకి కొంచెం బాబు ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి ఇంకా వాళ్ళని పంపిణీ ఉండే. ఇక మా చెకప్ అంతా అయిపోయినాక కన్నయ్యది సిప్పర్ ఖరాబ్ అయిందనమాట. లోపల స్ట్రా ఉంటుంది కదా, దానికి కొంచెం ఇట్లా డాట్స్ వచ్చేసింది బ్లాక్ కలర్లో. అది ఎట్లా క్లీన్ చేయాలో కూడా నాకైతే అర్థమవుతలే. ఇంకొత్తది కొందామని చెప్పి డీమార్ట్కి అయితే వచ్చినాం అనమాట. ఇక కొంచెం బయట వదలంగానే ఇక చూడండి ఎట్లా కొంచెం హుషారైతే అయ్యిండు అనమాట. నేను వదిలేసిన, ఇంకా సరే తిరగని కొంచెం యాక్టివ్గా ఉండని అని చెప్పేసి ఇక పోతూనే ఉన్నాడు. వదిలేస్తే అవి తీయడము ఇవి తీయడము. డీమార్ట్కి వస్తే పండగ ఇక మా కన్నయ్యకి అయితే. మొత్తం మెట్లన్నీ వాడే ఎక్కిండు తెలుసా పాపం. ఇక ఫస్ట్ టైం డీమార్ట్ మొత్తం స్కాన్ చేయకుండా డైరెక్ట్ ఏదైతే కావాలో ఆ సెక్షన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా కిచెన్ సెక్షన్లో ప్లాస్టిక్ దాంతో ఒక పక్క ఉంటుంది కదా, ఇక అటు సైడ్ వెళ్ళి మా అత్తమ్మ అయితే బాటిల్స్ చూస్తుంది. ఇంకా నేనైతే ఇట్లా అన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. ఈ ప్లేట్ తీసుకుందాం అనుకున్నా, అక్కడ పెట్టినా మర్చిపోయినా, నేను అందులో వేసుకున్నా అయిపోయేది. కన్నయ్యకి ఫుడ్ తినిపించడానికి బాగుంటుందని చెప్పి అనుకున్నా, బట్ మర్చిపోయి వచ్చిన. మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలి నేను. ఇంకా నార్మల్గా ఇవైతే అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇట్లా కంటైనర్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూసేవే, కాకపోతే కొంచెం కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట. అవన్నీ చూపిస్తున్నాను. నాకైతే ఈ కప్స్ సెట్ బాగా నచ్చింది. యాక్చువల్లీ నార్మల్గా 6 కప్స్ వచ్చేసి మనకి 99 పడుతుంది. ఆ ట్రే ఇచ్చినందుకు ఇంకో 40 రూపీస్ అయితే ఎక్స్ట్రా వేసిండు అనమాట వాడు. ఇంకా డీమార్ట్లో కిచెన్ ఐటమ్స్ అయితే నాకు బాగా ఇష్టము. అసలు గట్టిగా భలే ఉంటాయి అసలు. బయట తీసుకున్న వాటికంటే, అంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా కానీ వర్త్ అనిపిస్తుంది మనం పెట్టిన దానికి. సామాన్లు ఏవి కూడా మంచి స్టాండర్డ్గా ఉంటాయి గట్టిగా. మా కన్నయ్య అయితే ఏది తీసుకుందామని చూస్తున్నాడు. ఈ ప్లేట్స్ అయితే కొత్తగా పెట్టారు, మంచిగా అనిపించినాయి నాకైతే. అసలు డిఫరెంట్గా భలే ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు కూడా. ఇంకా మా అత్తమ్మ అయితే బాటిల్స్ అయితే 2 తీసుకొచ్చింది అనమాట. ఇక అందులో అయితే ఒకటి తీసేసుకొని ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. మాకు ఫస్ట్ పట్టుకున్న బాటిల్ అయితే నేను తీసుకున్నాను. 150 రూపీస్ పడింది. బాగుంది స్టాండర్డ్గా. కొన్ని కలర్ పేపర్స్ కూడా తీసుకుని 30 రూపీస్ పడింది. ఈ ఇంటికి వచ్చినాక ఈవినింగ్ అయితే మా ఇంటి వెనక మేము పాలకు వస్తామని చెప్తుంటాం కదా ఎప్పుడు. సో అక్కడికి అయితే వచ్చినుండే. అయితే ఒక దారి అనిపిస్తుంది ఎప్పుడు కూడా, వాళ్ళదే ఈ ప్లేస్ అంతా, బట్ మేము ఎప్పుడు రాలేదు. సో వచ్చి చూసినాం అసలు ఏముంది అబ్బా ఇదంతా అని. అసలు చూడండి ఎంత బాగుంది కదా. మంచిగా అన్ని బెండకాయ చెట్లు, ఇక్కడ పక్క అంతా కూడా టమాటా, కొత్తిమీర, పాలకూర, అన్ని చెట్లు, గంగవాయల కూర అంటారు కదా అది. అసలు అటు పక్కకి ఇంకా మునక్కాయ చెట్లు కూడా వేసుకున్నారంట. ఇంకా ఎదురుగా కనిపించేది అంతా కూడా బర్రెలకి పెడతారు కదా, సొప్ప అంటారు. అది మేమైతే సొప్ప అంటాం, మీరు ఏమంటారో కామెంట్ చేయండి.
సో అవన్నీ వేసిర్రు. ఇంకా సైడ్లకి మాడి చెట్లు, జామ చెట్లు, మన సీతాఫల చెట్లు అన్నీ పెట్టిర్రు అనమాట. అసలు ఈ వానలకు నిలిచినాయి అంటే గ్రేట్. అసలు అక్కడ ఉన్నంతసేపు చల్లగాలి, అసలు ఒక పల్లెటూరులో ఉన్న వైబ్స్ అయితే వచ్చినాయి నాకైతే. అంత బాగుండే. ఆయనకు చెప్తుంటే ఇంకా పెట్టాలని చూస్తున్నాము, థ్యాంక్ యూ అని చెప్పిండు మాకైతే. అసలు అంటే మేబీ ఇటు ఎవరైనా వచ్చారో లేదో మాకైతే తెలియదు, కానీ మేమైతే వచ్చి ఇదంతా చూసుకొని అయితే వెళ్ళినాం. అసలు చాలా బాగుండే అంతా కూడా. ఇంకా ఇదే అనమాట. మా ఇంటికి వెనక సైడు మొత్తం మన కేసీఆర్వి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. ముందు అయితే ఒక కాలనీ ఉంటుంది. సో అదన్నమాట మాదైతే 5th లైన్. 6th లైన్లో ఈ పాలది ఉంటుందన్నమాట. ఇక్కడ పెద్ద ఇల్లులు ఏమి ఉండవు, మొత్తం వీళ్ళదే ఉంటుందన్నమాట. ఇక్కడ జామ చెట్టుకి కాయలేనాయి అని చెప్పి చూపిస్తున్నాడు మా ఆయన. బాగా వచ్చింది కాత, చెట్టు మాత్రం చిన్నగానే ఉంది. ఇంకా నేరేడు పండ్ల చెట్టు, మునక్కాయల చెట్లు కూడా ఉన్నాయి. అసలు ఎంత బాగుంటుందో నాకైతే అసలు ఆడికి ఏం రాబుద్దే కాలే, అదే చెప్తున్నాను నేను. నిద్రలు వస్తున్నాయి కన్నయ్యకి. ఇక ఆయననే పట్టుకోవాలి, పడేయగలరు జాగ్రత్త. అది ఎంటీ క్యాను పాకన్నయ్య. కన్నయ్య ఫస్టా డాడీ ఫస్టా? ఈరోజు వీడియో ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోకి లైక్స్ మంచిగా వస్తున్నాయి కదా, ఎవరు లైక్ చేస్తున్నారు అనేది ప్లీజ్ ఒక్కసారి అయితే నాకు తెలుసుకోవాలని ఉంది. లైక్ చేసిన వాళ్ళు ఒక కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.